తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. ములుగు జిల్లాలోని మేడారంలో జరిగే ఈ గిరిజన జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. కాకతీయ రాజుల కాలం నాటి సమ్మక్క సారలమ్మ త్యాగాలను స్మరించుకుంటూ ఈ జాతరను ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. దీనిని తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2026 జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఈ అపురూపమైన పండుగ జరగనుందని పూజారులు సంఘం ప్రకటించింది. ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసే ఈ జాతర లక్షలాది మంది భక్తులను ఆకర్షించి దైవత్వాన్ని చాటి చెబుతుంది. మేడారం జాతర సుమారు 900 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గిరిజన పండుగ. కాకతీయ రాజుల కాలంలో పన్నుల వసూలుకు వ్యతిరేకంగా సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు వంటి వనదేవతలు తమ ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారనే కథ దీని వెనుక ఉంది. వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, గిరిజనుల ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తికి ప్రతీక. ఈ జాతరను తెలంగాణ కుంభమేళాగాను అభివర్ణిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందింది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుండడంతో 2025 ఫిబ్రవరిలో మేడారంలో మినీ జాతర నిర్వహించారు. వనదేవతలు గద్దెలకు చేరుకునే క్రమం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య సాగుతుంది. 2026 జాతర ముహూర్తాలు, పూజ విధానం. జనవరి 27, 2026 మహబూబాబాద్ జిల్లా నుంచి పగిడిద్దరాజు కన్నెపల్లి నుంచి జంపన్న మేడారానికి పయనమవుతారు. జనవరి 28, 2026 కన్నెపల్లి నుంచి సారాలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతారు. జనవరి 29, 2026 కీలక ఘట్టం. చిలకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క దేవతను పూజారులు తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో భక్తుల పూనకాలు, శివసత్తుల విన్యాసాలతో అడవి దద్దరిల్లుతుంది. జనవరి 30, 2026 భక్తులు సమర్పించే నిలువెత్తు బంగారం అనగా బెల్లం మొక్కులతో గద్దెలు నిండిపోతాయి. జనవరి 31, 2026 దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఫిబ్రవరి 4న నిర్వహించే తిరుగువారం పండుగతో ఉత్సవాలు అధికారికంగా సమాప్తమవుతాయి. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా 1 కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. జాతర ప్రత్యేకతలు. మేడారం జాతర రెండేళ్లకొకసారి జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు దేశం నలుమూలల నుండి వస్తారు. ఇది గిరిజనుల ఆచార సంప్రదాయాల ప్రతిబింబం. సమాజం, ప్రకృతి ధైర్యానికి నిదర్శనం. ప్రభుత్వం తరఫున భద్రతా వసతులు, రవాణా, వైద్య సదుపాయాలు సిద్ధం చేస్తారు. గిరిజన గర్వంగా మారిన మేడారం. ఈ జాతర ద్వారా గిరిజనుల సంస్కృతి, ప్రకృతి ప్రేమ, సమాజం పట్ల చైతన్యం ప్రపంచానికి తెలియజేస్తారు. ఇది ఒక ఉత్సవం మాత్రమే కాదు, ఆత్మగౌరవానికి ప్రతీక. మేడారం చేరుకోవడానికి మార్గాలు. మేడారం జాతరకు చేరుకోవడానికి వివిధ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం. హైదరాబాద్, వరంగల్ వంటి ప్రధాన నగరాల నుంచి నేరుగా బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత వాహనాల్లో వచ్చే వారికి పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. 2024 జాతర సమయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ ఆర్టీసీ 6000 బస్సులను నడిపింది. 51 ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను సైతం నడిపింది. ఈ ప్రత్యేక బస్సుల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. రైలు మార్గం. సమీప రైల్వే స్టేషన్ వరంగల్. అక్కడి నుంచి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా మేడారం చేరుకోవచ్చు. విమాన మార్గం. సమీప విమానాశ్రయం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. అక్కడి నుంచి బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా మేడారం చేరుకోవచ్చు.